My precious friends, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి స్నేహితులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. Today, August 21st, is a great day in my life. నేడు ఆగస్టు 21వ తారీఖు నా జీవితంలో ఎంతో గొప్ప దినం. I received the salvation of the Lord Jesus Christ and I became a new person in Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను పొందుకొని క్రీస్తునందు నూతన వ్యక్తిగా మార్చబడి ఉన్నాను. From then on, God blessed my life. ఆ రోజు నుండి ప్రభు నా జీవితమును ఎంతగానో దీవించారు. Today also we are going to meditate a beautiful promise from 2 Corinthians chapter 5 verse 5. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుండి అద్భుతమైన వాగ్దానమును ధ్యానించబోతున్నాము. Now he who has prepared us for this very thing is God, who also has given us the Spirit as a guarantee. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు God అనుగ్రహించున్నాడు. wants to bless us with the Spirit of God. ప్రభువు పరిశుద్ధ ఆత్మతో మనలను 2 ఆశీర్వదించాలనుకుంటున్నాడు. Corinthians chapter 1 verse 22 also says the same thing. 2 కొరింథీ 1:22లో కూడా అదే చెప్పబడి And ఉన్నది. Ephesians chapter 1 verse 14 says, the Holy Spirit is the guarantee of our inheritance until the redemption of the purchased possession to the praise of His glory. ఎఫెసీ 1:14 ప్రకారం దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు And the సంచకరువుగా Bible ఉన్నది. says how to receive it. ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలా పొందుకోవాలో బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తున్నది. Ask and it shall be given. అడుగుడి మీకివ్వబడును అని ప్రభు You have to చెప్పారు. pray unto the Lord. మీరు ప్రభువునకు ప్రార్థన చేయాలి. Luke 11:13 says so. లూకా 11:13లో అదే చెప్పబడి So ఉన్నది. my friends, every one of you should be really filled with the same experience. కాబట్టి ప్రియ స్నేహితులారా, మీలో ప్రతి ఒక్కరూ అదే అనుభవం చేత నింపబడి ఉండాలి. Acts 10:38, the Lord Jesus himself received this experience. అపోస్తుల కార్యములు 10:38లో యేసుక్రీస్తు వారు కూడా అనుభవంను పొంది ఉన్నారు. Then only he started doing the ministry, అప్పుడే ఆయన పరిచర్య చేయడం మొదలుపెట్టి ఉన్నారు. filled with the power of God. పరిశుద్ధ ఆత్మ శక్తి చేత In నింపబడి. the same way, today the Lord wants to bless each one of you with the same power of God, అదే విధంగా ఈ రోజు ప్రభు మీలో ప్రతి ఒక్కరిని దేవుని శక్తి చేత with the Holy నింపాలనుకుంటున్నారు. Spirit. పరిశుద్ధాత్మ చేత. How many of you are ready to receive it? మీలో ఎందరూ అది పొందుకోవడానికి సిద్ధంగా There ఉన్నారు. was a man called Cornelius. కొర్నేలి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. He was not a Jew, అతను యూదుడు కాదు. but even then he had the thirst to seek God with all his heart. అయినప్పటికీ నీ హృదయం అంతటితో ప్రభువును వెదకాలి అనే తపన కలిగి ఉన్న వ్యక్తి. That's the secret of success. అదే విజయ రహస్యమై ఉన్నది. When you have the desire to follow the Lord, to receive His experiences, the spiritual experience, the Lord will supply all your need. మీరు దేవుని వెదకడానికి, ఆత్మీయ అనుభవాన్ని పొందుకోవడానికి ఆశ కలిగి ఉంటే ప్రభు తప్పక He was నెరవేరుస్తాడు. anxious to receive this blessing. కొర్నేలి ఆశీర్వాదంను పొందుకోవడానికి ఎంతో ఆతృత So the కలిగి Lord ఉన్నాడు. sent His servant. కాబట్టి ప్రభు తన సేవకుని పంపాడు. Peter visited him పేతురు అతన్ని and దర్శించాడు. spoke to him and his friends and the family. అతనితో, అతని స్నేహితులతో, కుటుంబానితో పేతురు మాట్లాడాడు. As he was speaking, the Lord filled the whole congregation. పేతురు ఇంకను మాట్లాడుచుండగానే అక్కడున్న సమూహం అంతటిని ప్రభు ఆత్మచేత నింపి ఉన్నారు. Cornelius, his friends and his family. కొర్నేలి అతని స్నేహితులను, అతని కుటుంబాన్ని నింపి ఉన్నాడు. Even today, my friends, ask and it shall be given unto you also. స్నేహితులారా, ఈ రోజు కూడా ప్రభువుని అడగండి, మీకు కూడా అనుగ్రహించబడుతుంది. You can also filled with this experience as a family. మీరు కూడా కుటుంబముగా ఇటువంటి అనుభవం చేత నింపబడతారు. Hope you have gathered as a family right now. మీరందరూ ఇప్పుడు కూడా కుటుంబంగా చేరి ఉన్నారని ఆశిస్తున్నాను. Now we are going to pray. ఇప్పుడు ప్రార్థించబోతున్నాను. Ask and it shall be given unto you. అడుగుడి, మీకు The అనుగ్రహించబడును. whole family can receive it right now. కుటుంబం అంతా కూడా ఇప్పుడు పొందుకొనగలదు. If you believe, you should see the glory of God. మీరు నమ్మినట్టయితే దేవుని మహిమను చూచెదరు. Come, we'll pray. రండి ప్రార్థిద్దాం. The Lord is going to bestow His Holy Spirit upon each one of you. ప్రభు మీ అందరిపైన పరిశుద్ధాత్మను కుమ్మరించ
ప్రార్థించబోతున్నాను. Shall we pray? ప్రార్థిద్దామా? Father, thank you, Lord, for your wonderful presence. తండ్రి, నీ అద్భుత సన్నిధానానికై వందనాలు. Your children are kneeling down to receive the Holy Spirit. నీ బిడ్డలు మోకరించి పరిశుద్ధాత్మను పొందుకోవాలని You ప్రార్థిస్తున్నారు. have said, ask and it shall be given unto you. అడుగుడి మీకు ఇవ్వబడును అని మీరు వాగ్దానం చేసి See, ఉన్నారు. they are asking. వీరందరూ అడుగుచున్నారు. They are asking. అడుగుచున్నారయ్యా. They are all crying. వారందరూ Lord, మొరపెడుతున్నారు. fill me and my family. ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని నింపండి. As you filled Cornelius and his family, Lord, fill all these people. కొర్నేలీని తన కుటుంబాన్ని నింపిన రీతిగా వీరందరినీ కూడా నింపండి ప్రభువా. Let everyone receive the blessing. ప్రతి ఒక్కరు దీవెనలు పొందుకుందురుగాక. Hallelujah. హల్లెలూయా. Thank you for your wonderful presence, నీ Father. అద్భుత సన్నిధానానికై వందనాలు We తండ్రి. give you all the glory. నీకే సమస్త మహిమ. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.